ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పలాస తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అందించిన వినతులకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. పలాస తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్లు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 110 అర్జీలు అందాయి. డివిజన్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, మ్యూటేషన్లు రీసర్వే చేయాలని, సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్, ఆర్డీఓ వెంకటేష్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి, డివిజన్లోని తహసీల్దార్లు, డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్ శిక్షణ తరగతుల వద్ద ఎటువంటి సదుపాయాలు లేక మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్ శిక్షణలో అన్ని రకాల మెలకువలు నేర్పి వారికి కుట్టు మిషన్ ఇచ్చి జీవనోపాధులు కల్పించేలా చర్యలు తీసుకుంది. కానీ కుట్టు మిషన్ శిక్షణ తరగతుల వద్ద ఎటువంటి సదుపాయాలు లేక మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు లేక మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల కేంద్రం డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో కుట్టుమిషన్ శిక్షణ ఇరుకు గదుల్లోనూ ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతుల వద్ద వివిధ రకాల డ్రెస్సులు నేర్చుకునేందుకు వెళ్లిన మహిళలకు కత్తెర్లు, ఈసీపీస్ ముక్కలు, బట్టలు తాను వంటివి శిక్షణలో అధికారులు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని శిక్షణకు వచ్చిన మహిళలు పెదవి విరుస్తున్నారు. అలాగే ఈ శిక్షణ తరగతుల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయకపోవడం వారు విమర్శిస్తున్నారు. మరుగుదొడ్లు విషయానికొస్తే కనీసం ఏమీ లేదని వాపోయారు. అలాగే టీ, స్నాక్స్ వంటివి ఏర్పాటు చేయకపోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కుట్టు మిషన్ శిక్షణకు వచ్చిన మహిళలకు ట్రావెలింగ్ ఛార్జీలు ఇస్తామని చెప్పినప్పటికీ నేటి వరకు ఛార్జీలు అమౌంట్ ఇవ్వలేదని వారంతా ఆవేదన చెందారు. ఈ శిక్షణ కార్యాలయంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం మేము ఈ శిక్షణ తరగతులకు రాలేమని వారంతా ఖరాఖండిగా చెప్తున్నారు. మొదటి బ్యాచ్ 90 రోజులు, రెండవ బ్యాచ్ మరో 90 రోజులు ఇలా శిక్షణకు రావడం, ఇక్కడ మౌలిక సౌకర్యాలు లేకపోవడం మేము ఎలా వచ్చేదని మహిళలు వాపోయారు. రేగిడి మండల కుట్టు మిషన్ శిక్షణ అసౌకర్యాలు ఇంతవరకు తెలీదు. పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా స్థాయి అధికారులు ఎస్ఎస్ న్యూస్ కు చరవాణిలో వివరణ ఇచ్చారు. టీడీపీ కూటమి ఏడాది పాలన కార్పొరేట్లకు వరాలు, ప్రజలపై భారాలుగా ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమి ఏడాది పాలన కార్పొరేట్లకు వరాలు, ప్రజలపై భారాలుగా ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తలక్రిందులుగా ఉందని అన్నారు. ప్రజలకు హామీలు, వాగ్దానాలు మాటలే మిగిలాయని, కార్పొరేట్లకు కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని, వారి పనులు వేగవంతమవుతున్నాయని వారు విమర్శించారు. సూపర్ 6 తో సహా హామీలు వైఫల్యం, విద్యుత్తు, పన్నుల భారాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని, జీడికి గిట్టుబాటు ధర ఇచ్చి బోర్డు ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం అమలు జరగలేదని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న హామీ నేటికి నెరవేరలేదని, కోడి రామూర్తి స్టేడియం పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, వంశధార నిర్వాసితులకు ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ నేటికి అమలు జరగలేదని వారు విమర్శించారు. ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. జిల్లాలో ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా నెరవేరలేదు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు భూములు అప్పనంగా ఇస్తాను, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తాను. శ్రీకాకుళం నగరంలో కూడా మున్సిపాలిటీ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేస్తాను. ఈ సమస్యలన్నింటి మీద ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం చేస్తూ విస్తృతంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వం కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అధమ స్థానంలో ఉన్న ప్రభుత్వం ప్రజలపైన భారాలు వేయడంలో ప్రథమ స్థానంలో ఉందని,
వారు విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న మున్సిపల్ కార్యాలయము, పెద్ద మార్కెట్, బాపూజీ కళామందిర్, నగరంలో ఉన్న 5 పార్కులు, జిల్లా కేంద్ర గ్రంథాలయాలు మొదలగు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత అర్జీదారుని వద్దకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి మాట్లాడి వారికి నాణ్యమైన సమాచారం అందజేయాలన్నారు. అర్జీలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీ ఈపీడీసీఎల్, సర్వే, భూగర్భ గనులు, ఇరిగేషన్ తదితర శాఖల సమస్యలపై 217 అర్జీలను స్వీకరించారు. అర్జీ స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, నూతన మార్కెట్ చట్టాన్ని ఉపహరించుకునేలా తదితర డిమాండ్లతో జూలై 9న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో రైతు, కౌలు రైతు సంఘాలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి చందర్రావు, కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం C2+50 పంటల మద్దతు ధరలకు గ్యారంటీ చట్టాన్ని చేయాలని, రైతుల, వ్యవసాయ కార్మికుల, కౌలు రైతుల రుణాలు రద్దు చేయాలని, కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, రైతు సహాయ నిధిని 20,000 వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కార్మికుల కనీస వేతనం 20,000 ఇవ్వాలని, కార్మిక రద్దు చేసి లేబర్ అమలు వల్ల కార్మిక ప్రయోజనాలకు తీవ్ర వెట్టిచాకి బానిస విధానానికి కార్మిక లోకం బలైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మె భారతానికి ఒక కనువిప్పు కలిగేలా రెండో అమెరికా అగ్రిమెంట్ ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పని కల్పించాలని, 600 డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పురస్కరించుకుని గ్రామ, మండల, డివిజన్ కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలలో పాల్గొన్న సుపరిపాలన శిక్షణ తరగతులు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు శిక్షణా తరగతుల సమావేశంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కూటమి ప్రభుత్వం సంవత్సర కార్యక్రమాలు, రానున్న 4 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం చేయనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం చేయనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్లేలా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు మరియు కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, నర్సన్నపేట పోలాకి మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, సింహ చంద్రశేఖర్, గొద్దు చిట్టుబాబు మరియు మండల అనుబంధ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈసారి పలాస తహసీల్దార్ కార్యాలయం వేదిక కానుంది.
ఈ నెల 30 తేదీ సోమవారం ఉదయం పలాస తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్వయంగా హాజరై ప్రజల వినతులు స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు తమ సమస్యలను మౌఖికంగా ప్రజలకు వివరించడంతో పాటు ఆర్జీలు కూడా సమర్పించవచ్చునని, గ్రీవెన్స్ కు హాజరు కాలేని వారు మీకోసం ఏపీ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్ ద్వారా తమ వినతులను నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్పష్టం చేశారు. అలాగే 1100కు కాల్ చేసి తమ ఫిర్యాదు పరిస్థితి ఎలా ఉందో విషయాన్ని కూడా తెలుసుకోవచ్చునని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఎప్పటిలాగానే యథావిధిగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.